హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ డ్రీమర్ రామ్. ఈ వీడియోలో ఏంటంటే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి నేలకొండపల్లి వెళ్తున్నాము. నేలకొండపల్లిలో ఉన్న ప్రకృతి ఆశ్రమం ఉంది కదా, రామచంద్రరావు గారి ఆశ్రమానికి అయితే వెళ్తున్నాం అనమాట. నేలకొండ ప్రకృతి ఆశ్రమంలో డాక్టర్ గారిని కలిసిన తర్వాత అక్కడి నుంచి మేము ఎర్రవరం వెళ్ళాము. ఎర్రవరంలో లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారనమాట. ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది. పెద్దకొండపల్లి అదే. హలో, హాయ్ 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 అండి. వెహికల్స్ లేవు కాబట్టి కొంచెం బాగానే ఉంది. హాయ్. ఈ జర్నీలో అయితే మేమందరం కూడా చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఫుల్ డే కూడా నాన్ స్టాప్ నవ్వులు అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాము. అలాగే అక్కడ నుంచి ఎర్రవరం వెళ్ళాము కదా, ఎర్రవరంలో కూడా మాకు దర్శనం బాగా జరిగింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. దర్శనం అయితే బాగా జరిగింది. మాకు ఖమ్మం నుంచి జస్ట్ 1 అవర్ అయితే టైం పట్టింది జర్నీకి. మా రజనీ గారి డ్రైవింగ్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ చేశారనమాట. సో టెన్షన్ లేకుండా హ్యాపీగా. ఆరెంజ్ ఎంత బాగా కనబడుతుందో ఫోటో. ఆరెంజ్ ఎప్పుడైనా బాగుంటది. ఆరెంజ్ బాగా. నేను రామచంద్రయ్య ఆశ్రమంకి వెళ్తున్నాం. ఆరెంజ్ ఇంకోటి కూడా ఉంది చీర. అదే ఎక్కడంటే నేలకొండపల్లి. తిరిగి తర్వాత కనపడ్డది. మేము దారి తప్పాం ఫ్రెండ్స్. దారి తప్పి తిరిగి తిరిగి పదకొండింటి జాగ్రత్త లేదు, దగ్గరనే చూపిస్తుంది. మీరు ఎంతైనా తిప్పండి. అరగంటలో వెళ్ళాల్సిన ఒక 10 minutes లేట్ అవుతుంది. అసలు బైపాస్ లో తొందరగా వచ్చిందంట. ముజ్జుగూడెం పల్లె ప్రకృతి. అసలు మేము అందుకే నేను టైం 10 నిమిషాలు అర్ధగంటలో అక్కడే ఉంటామని చెప్పింది. అంటే 1 కిలోమీటర్ ఉంది. దగ్గరే కదా. స్ట్రైట్ గా పదండి. స్ట్రైట్ పోగానే అక్కడ దెబ్బ కనపడుతుంది. అదే ఎర్ర దెబ్బ కనపడట్లేదని నాకు డౌట్ వస్తుంది. ఇంత దూరం వచ్చినా మా ఊరు దగ్గరకు వస్తున్నాం కానీ ఎర్ర దెబ్బ కనపడట్లేదు. మీ ఊరు వైపు లాగుతుంది, అందుకే డ్రైవింగ్ అటు కార్ అటే వెళ్తుంది కదా, అందుకనే కార్ అటే పంపిస్తాం. మనం ఇలా వచ్చి చాలా మంది చెప్తాను అది అట్టే వెళ్ళాలి. ఏం కాదులేండి, ఏసీ ఎంత చెప్పింది. సో ఫైనల్ అయితే మేము ప్రకృతి ఆశ్రమానికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. లోపల ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే వేరే విజిటర్స్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ ఉంటుందని అయితే మేము ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు. మిగిలిన వీడియో అంతా కూడా ఒకసారి చూసేయండి. కొంచెం ముందుకు రండి. ఇది ఒక రథం అండి. ఈవిడేమో కృష్ణుడు రథసారథి. నేను అర్జునుడు. ఈవిడ భీముడు. ధర్మరాజు గారు నాకు భీముడు గారు ఎప్పుడు సైలెంట్. ధర్మరాజు గారు. ఈవిడ నకులుడు. మహాభారతానికి వెళ్తున్నాం మేము. నువ్వు తిను, నీకే ముందు జరిగేది ఫీచర్ అనేది నీకు అర్థమైపోయింది. సహదేవుడికి ఏమో ఏమో తింటారు, ఏలో ఏమో తింటారు. మెదడు తింటాడు, అందుకనే ఫ్యూచర్ ఈవిడేమో ఈవిడ ఎలాగో వీళ్ళ హస్బెండ్ అంతా ఈయన అంతా దీని ఏమంటారు వైద్య, కాబట్టి మీరు వైద్యులు. అందుకు వీళ్ళిద్దరిని అట్ట పెట్టారు. ఇప్పుడు ఈవిడకి నకులుడు క్యారెక్టర్ ఇచ్చారండి, అందుకని నకులుడు గురించి పూర్తి తెలుసుకోవాలని. నకులుడు ఎవరు ఇంతకు?
పశుపతి గారు. వసుమతి గారి నకులుడా ఏమంటే ఇప్పుడు ఏం జరగబోతుందండి? నల్లుడు హైవేలో అతి వేగం ప్రమాదకరం. అవును, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అబ్బా మామిడికాయలు తోట వెళ్ళొచ్చు. నిన్నటి నుంచి గోల నేను మామిడి తోట వాళ్ళు ఈ నీతిగా బతకాల అన్నా, నువ్వు నీతిగా బతికితే బతకలేవు అని ఈ భీముడేమో లేదు మన బలం చూపించాలంటాడు భీముడు. అర్జునుడేమో లేదు బాణం మనం చంపితేనే మన బాణం వేయాలి ఎందుకు చేయాలంటాడు తెలివి. ఈ ధర్మరాజు వాళ్ళు ఆడుకుంటారు. అందుకే మీరు చెప్పారు. ఈ నటుడేమో అన్నయ్య అక్కడ ప్రమాదం ఉందన్నయ్య నువ్వు వెళ్ళమాకండి. సహదేవుడు క్యారెక్టర్ చెప్పండి పాప రజిత గారు. సహదేవుడు గారు ఎవరికైనా ఇప్పుడు ఏదైనా జరిగినా ఈవిడ వైద్యం చేస్తారు. వైద్యం చేస్తారు. మీరు ఒక ఇంజక్షన్ ఆయింట్మెంట్ ఎప్పుడు ఒక కిట్ రెడీగా ఉంచుకోండి. అట్లా అవి లేదంటుంది ఔషధాలేమో మనం ఈ రామచంద్రయ్య దగ్గరికి వస్తుండగా అన్నీ ఔషధాలు ఉంటుంది. ఇలా వెళ్తారు ఆకులు నూరి ఇలా వెళ్తారు ఒక ఆకు పీక్కొస్తారు ఇలా 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 వెళ్తారు ఇలా ఇలా పాము. ఫస్ట్ లో అందరు వచ్చారు. చూడండి ఆ బండ చూడండి ఎంత నునుపుగా ఉందో. పైన మా ఊర్లో కూడా అట్లా ఉండేది. అక్కడ ఎంతంట? 20 మేడం. 20 మూడు 20 అంట. ఎర్రవరంలో దర్శనం అయిపోయాక మేము రజనీ గారి బ్రదర్ వాళ్ళ ఇంటికి లంచ్కి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి వాళ్ళ సిస్టర్ వాళ్ళ తోటకి వెళ్ళాము. ఇప్పుడు మేము ఉన్నది సిస్టర్ వాళ్ళ తోటలో అనమాట, రజనీ గారి సిస్టర్ వాళ్ళ తోటలో. హలో, ఈ గార్డెన్ చూడండి ఎంత బాగుంది. పనస పొద్దున్న నుంచి చెట్టు మీద కాయ కోయాలని ఎంతసేపు అని కోయిరా. పిల్లలు మారం చేస్తారు చూసారా, నేనే చేస్తాను హ్యాపీ. ఇంకా ఈ తోట దగ్గర నుంచి అయితే మామిడికాయలు, కరివేపాకు, మందార పూలు, ఇంకా గోరింటాకు, కలబంద ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాము.